గుడ్ మార్నింగ్ హిట్ టీవీ మార్నింగ్ ఎడిషన్కి స్వాగతం. నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు తెలుగు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తా కథనాలను పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్. తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలి, కాంగ్రెస్ అగ్రనేతను కోరుతూ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం. పార్లమెంట్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి, దీపా దాస్ మున్షి. గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని పిప్పి చేసింది, భట్టి. నిన్న పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఇదే తొలిసారి. దానికి దీపా దాస్ మున్షి ఎవరైతే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఉన్నారో వారు దాన్ని ఆమె అధ్యక్షతన జరిగింది. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అదేవిధంగా సీనియర్ నేతలందరూ కూడా అందులో పాల్గొన్నారు. దాంట్లో కొన్ని కీలకమైనటువంటి తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాల్లో ఒకటి, సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలి రాబోయే లోక్సభ ఎన్నికల్లో అంటూ ఒక తీర్మానం చేశారు. ఇక్కడ చూస్తున్నాము, బారాస రాష్ట్రాన్ని దోచుకుంది, నెల కాకముందే మా హామీలపై ఆ పార్టీ పుస్తకం విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. 20 నుంచి రాష్ట్రమంతా పర్యటిస్తానని ఆయన పేర్కొన్నారు. నిన్న హైదరాబాద్లో కొంతమంది పారిశ్రామికవేత్తలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందిస్తున్న అమర్ రాజా సంస్థ చైర్మన్ ఎండి గల్లా జయదేవ్, పక్కన శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇస్తామంటూ కూడా క్లీన్ ఎనర్జీ కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అమర్ రాజా, అదానీ సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. ఇక మరొక కీలకమైనటువంటిది, నిన్న తెలంగాణలో చాలామంది పెద్ద ఎత్తున ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. నీటిపారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాన్ని నియమించారు. ఇంతవరకు స్మితా సబర్వాల్ ఆ పదవిలో ఉన్నారు. స్మితా సబర్వాల్ వారిని ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఇంకా సీఎం కార్యాలయ ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు, అదేవిధంగా రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు, టీఎస్పీఎస్సీ సీఈఓ సైతం వెయిటింగ్లో ఉన్న పలువురికి పోస్టింగ్లు కల్పించారు. దానికి సంబంధించిన వివరాలు లోపల పేజీలో చూద్దాం. ఇక నిర్ణయం కేంద్రానిదే. అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపు కేసులో హైకోర్టు ఆదేశం జారీ చేసింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలు పాటించాలని సూచన. 14 పిటిషన్లపై విచారణ మూసివేసింది. ఎవరైతే అఖిల భారత సర్వీసులో కేటాయింపులు ఉంటారో వారిని ఏ రాష్ట్రానికి ఏ శాఖ బదిలీ చేయాలి, కేటాయింపులు చేయాలనేటువంటిది పూర్తిగా కేంద్రం ఉంది అంటూ కూడా హైకోర్టు దీనిపై దాఖలైనటువంటి కొన్ని పిటిషన్లు మూసివేసి తీర్పు ఇచ్చిన పరిస్థితి. దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జిగా బండి సంజయ్ నియమితులయ్యారు. పెట్రోల్ ధరను తగ్గించట్లేదంటూ కేంద్రం స్పష్టంగా ఒక ప్రకటన చేసింది. ఎందుకంటే ఇటీవల కేంద్రం 9 రూపాయలు నుంచి 15 రూపాయల వరకు ఒక్కో లీటర్ మీద తగ్గింపు చేస్తుందంటూ కూడా కొన్ని వార్తా కథనాలు వెలువడ్డాయి. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరల హెచ్చు తగ్గులకు లోనవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పట్లో పెట్రోల్ ధరలను తగ్గించేటువంటి ప్రసక్తి లేదంటూ కూడా స్పష్టం చేసింది కేంద్రం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయని వెల్లడి. ఇక నెలాఖరులోగా మరో హామీ అమలు చేయడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇచ్చేటువంటి హామీని నెరవేర్చడానికి కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అంటూ కూడా ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. ఇక కాళేశ్వరం తుది బిల్లులు చెల్లించొద్దు, ఇది ఒక కీలక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. గుత్తేదారులకు మొదటి లింకుకు సంబంధించి చెల్లింపులు పెండింగ్లో పెట్టాలన్న సర్కారు. చిన్న మొత్తాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం. 600 కోట్లతో 7,500 మంది గుత్తేదారులకు ఊరట అంటూ కూడా చిన్న అమౌంట్స్ చాలామంది కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే 7,500 మంది కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి 600 కోట్లు చెల్లించాలి. దానికే ముందు ప్రాధాన్యం ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అయితే నిన్న టీఆర్ఎస్ ఆఫీసులో ఒక కీలకమైనటువంటి భేటీ జరిగింది. సీనియర్ నేతలందరూ కూడా సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి సమాయత్తం కావడానికి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ కేటీఆర్ సమావేశమయ్యారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ హామీలు, పార్టీవి 420 హామీలు అంటూ కూడా ఒక బుక్లెట్ కూడా విడుదల చేశారు. మనం చూస్తున్నాం. ఇప్పటికీ ప్రారంభించింది ఒక్కటే, ఎగ్గొట్టేందుకే కాలయాపన అంటూ బారాస విమర్శలు అంటూ కూడా ఇచ్చారు. ఇక్కడ నిన్న కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ హామీలతో బారాస రూపొందించిన పుస్తకాన్ని చూపుతున్న కేటీఆర్. ఇక అంతర్జాతీయ వార్తలకు వస్తే, ఇరాన్ రక్తసిక్తమైంది. నిన్న జంట పేలుళ్లు సంభవించాయి. దాంట్లో 103 మంది దుర్మరణం పాలయ్యారు. 180 మందికి గాయాలయ్యాయి. మాయజీ జనరల్ సులేమానీ సమాధి వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ లోపల పేజీలో చూద్దాం కంటిన్యూషను. ఇక తెలంగాణ బలం గణం బారాసానే. పార్లమెంట్లో రాష్ట్రం కోసం కొట్లాడేది మేమే,
ఆదిలాబాద్ నియోజకవర్గ పార్టీ సమీక్ష సమావేశంలో కేసీఆర్ నెలాఖరుకు ప్రజాక్షేత్రంలోకి వస్తారని వెల్లడి. నిన్న పార్టీ ఆఫీసులో తెలంగాణ భవన్లో జరిగినటువంటి పార్టీ సమావేశంలో నిన్న ఆదిలాబాద్కి సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఒక సమీక్ష జరిగింది. ఆ సందర్భంగా పార్లమెంట్లో రాష్ట్రం కోసం కొట్లాడేది మేమే, తెలంగాణ బలం గలం బారాసాయి అంటూ కూడా కేటీఆర్ మాట్లాడారు. ఆదిలాబాద్ నియోజకవర్గ పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ నెలాఖరికి ప్రజాక్షేత్రంలోకి వస్తారంటూ కూడా వెల్లడించారు. ఇక పాత నేరస్తులపై నిఘా, 561 సామాజిక మాధ్యమాల ఖాతాల విశ్లేషణ, ఆన్లైన్ నేరాల నివారణకు సైబర్ ల్యాబ్ నిరంతర గస్తీ అంటూ కూడా ఒక వార్తా కథనం మనం చూస్తున్నాము. 561 సామాజిక మాధ్యమాల ఖాతాలను విశ్లేషిస్తున్నారు, పాత నేరస్తులపై నిఘా పెట్టారంటూ కూడా ఒక మంచి వార్త ఒకటి అయితే వచ్చింది. అన్నదాతల ఆగ్రహ జ్వాల, నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమపై రైతులు దాడి చేశారు. ప్రహరీ తాత్కాలిక కట్టడాలను కూల్చివేశారు. పలు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. వాహనానికి నిప్పు పెట్టారు. నిరసనకారులు నిప్పు పెట్టడంతో దగ్ధమవుతున్నటువంటి వాహనం. ఇవి లోపల పేజీలో చూద్దాం, వీటి కంటిన్యూషను. ఇక కాంగ్రెస్ పార్టీవి 420 అంటే మోసపూరితమైనటువంటి హామీలంటూ కూడా నిన్న బీఆర్ఎస్ తన పార్టీ కార్యాలయంలో ఒక బుక్లెట్ని విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక అదేవిధంగా కాళేశ్వరం తుది బిల్లులు చెల్లించొద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. చిన్న మొత్తాలు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న మొత్తాలు దాదాపు 600 కోట్ల రూపాయలు చిన్న కాంట్రాక్టర్లు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక నీటిపారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా చూస్తున్నాము. ఇక్కడ నిన్న పెద్ద ఎత్తున అంత రీషఫుల్ జరిగింది. అధికారులను మార్పు అంటే బదిలీలు చేశారు. సీనియర్ నేతలు కీలకమైనటువంటి పదవుల్లోకి వచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాం బదిలీ అయిన ఐఏఎస్ అధికారులు అంటూ కూడా ఇక్కడ ప్రస్తుతం బెన్హార్ మహేష్ దత్ ఏడీజీ ఎంసీఆర్ హెచ్ఆర్ఈడి ఉంటే ఆయన్ని గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. అహ్మద్ నదీం కార్మిక శాఖ కమిషనర్గా ఉంటే ఆయన్ని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. రాహుల్ బొజ్జా సాధారణ పరిపాలన శాఖలో కార్యదర్శిగా ఉంటే ప్రస్తుతం ఆయన కార్యదర్శి నీటిపారుదల శాఖ కార్యదర్శి అయ్యారు. స్మితా సబ్రమాల్ కార్యదర్శి గ్రామీణ నీటి సరఫరా ఉంటే ఆమెను మెంబర్ సెక్రటరీ ఫైనాన్స్ కమిషన్ చేశారు. డాక్టర్ ఏ శరత్ కలెక్టర్ సంగారెడ్డి జిల్లాని కార్యదర్శి గిరిజన సంక్షేమం. ఈ విధంగా చాలామంది సీనియర్ ఐఏఎస్లు అందరినీ కూడా బదిలీ చేసి మొత్తం అంటే అధికార యంత్రాంగాన్ని అంతా కూడా రీషఫుల్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా కొంతమంది వెయిటింగ్లో ఉన్న ఐఏఎస్లు కూడా పోస్టింగ్లు ఇచ్చారు. గజరావు భూపాలు, రాజేంద్ర ప్రసాద్, నకితా పంత్, ఆర్ వెంకటేశ్వర్లు, సిహెచ్ శ్రీనివాస్ వీళ్ళందరినీ కూడా ఐపీఎస్ అధికారులు వీళ్ళందరికీ కూడా వెయిటింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చారు. అదేవిధంగా ఐపీఎస్లు బదిలీలు కూడా చేశారు. ఇప్పుడు అదనపు బాధ్యతల అప్పగింత తొలగింపు ఇలా అంటూ కూడా ఐఏఎస్ అధికారి అదనపు బాధ్యతలు బుర్రా వెంకటేశ్వరంకు బీసీ సంక్షేమ ముఖ్య కార్యదర్శి, ఆయనకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇట్లాగా మొత్తం అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వ పరిపాలన తమకు అనుగుణంగా మార్చుకోవడానికి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసినటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా కీలకమైనటువంటి నీటిపారుదల శాఖ బొజ్జా రాహుల్ని తీసుకురావడం కూడా అధికార వర్గాల్లో కొంత చర్చకు దారితీసింది. ఇక ఏపీ సీఎం జగన్తో షర్మిల భేటీ అయ్యారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత అంటూ కూడా ఇది ఒక వార్త నిన్నంతా కూడా హల్చల్ చేసింది. కారణం ఏంటంటే చాలా కాలంగా జగన్ షర్మిల ఎడమకం పెడమకంగా ఉంటున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కుమారుడి పెళ్లి కార్డుని తీసుకెళ్ళి అన్న జగన్కి ఇవ్వటం ఆమె అంటే స్వయంగా వెళ్ళారు. విజయవాడ వెళ్ళి తాడేపల్లిలోని నివాసానికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్ళి పెళ్లి పత్రికను అందజేసిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో పెద్దగా మాట్లాడకుండానే అంటే వివాహ పత్రికను తన అందరికి అందజేసినట్టుగా అందరూ పెళ్లికి రావాలంటూ కూడా ఆమె మాట్లాడి వెళ్ళిపోయారు. ఇక కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం, ఇది ఫస్ట్ పేజీ కంటిన్యూషను. నిన్న అదానీ గ్రూపు అదేవిధంగా అమర్ రాజా బ్యాటరీస్ ప్రతినిధులు, ముఖ్యంగా అమర్ రాజా బ్యాటరీస్ ఎవరైతే ఉన్నారో గల్లా జయదేవ్ ఆయన ఎంపీగా కూడా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఎంపీ. ఆయన కూడా నిన్న రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక 10 మంది నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న మరో 10 మందికి పోస్టింగ్లు ఇచ్చారు. ఇక్కడ నిన్న సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందిస్తున్న కరణ్ అదానీ తరఫున అదానీ కుమారుడు, ఇక్కడ గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ, చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ఇక అన్నదాతల ఆగ్రహ జ్వాల, రైతులతో మాట్లాడుతున్న పోలీసులు అధికారులు నిన్న రైతులు తిరుగుబాటు చేసి నిప్పంటించి కొంత బీభత్సం సృష్టించారు. ఆ వార్తకు సంబంధించినటువంటి ఇక్కడ వార్త మనం చూస్తున్నాము. ఇక థర్డ్ పేజీ చూసినట్లయితే 17 నాటికి అభయహస్తం డేటా ఎంట్రీ పూర్తి చేయండి కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి
ఆదేశం జారీ చేశారు. ఎవరైతే లబ్ధిదారుల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి అభయహస్తం తీసుకున్నారో అవన్నీ కూడా ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీని ఈ నెల 17వ తేదీకి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఆదేశించారు. ఉపాధికి ఊతం, ఉన్నత విద్యలో నైపుణ్యం, ప్రతి కోర్సుకు పరిశ్రమలతో అనుసంధానం, రాష్ట్రంలో 10 స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు చర్యలు అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం చూస్తున్నాం. ఆర్టీసీకి నెల మహాలక్ష్మి నిధులు భారం పడకుండా రీఎంబర్స్మెంట్, సంస్థ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇక నేడు కేసీఆర్ను పరామర్శించున్న ఏపీ సీఎం జగన్. ఈరోజు జగన్ హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్లో ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆయన నివాసంలో కలుస్తారంటూ కూడా వార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గురువారం హైదరాబాద్ వెళ్ళనున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ని ఆయన పరామర్శిస్తారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11:30కు బంజారా హిల్స్లోని కేసీఆర్ నివాసానికి జగన్కు చేరుకోనున్నారు. గంట పాటు అక్కడే ఉండి మధ్యాహ్నానికి తాడేపల్లి చేరుకుంటారు. గత నెలలో కేసీఆర్ ప్రమాదవశాత్తు జారిపడటంతో ఎడమ తుంటికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక నర్సాపురం మాజీ ఎమ్మెల్యే పరకాల కాళీకాంబ కన్నుమూశారు. వృద్ధాప్యంతో 93 సంవత్సరాల ఆమె. మాజీ మంత్రి పరకాల శేషావతారం అర్ధాంగి. అదేవిధంగా ఆమె కూడా ఎమ్మెల్సీగా చేశారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ మాతృమూర్తి ఆమె. ఇక రాష్ట్రాన్ని బారాసా దోచుకుంది. నెల రోజులు కాకముందే మా హామీలపై ఆ పార్టీ పుస్తకాలు విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. 20 నుంచి రాష్ట్ర పర్యటన చేస్తానని వెల్లడి. ఇది నిన్న పీసీసీ విస్తృత సమావేశం జరిగింది. పీసీసీ సమావేశంలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి, చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్, వంశీచంద్, విహెచ్ తదితరులు. ఇక నేడు ఢిల్లీకి సీఎం వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్తున్నారు. ఏఐసీసీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ, ఇతర అంశాలపై పార్టీ అధిష్టానంతో ఆయన చర్చించనున్నారు. ఇక నెలాఖరులో మరో హామీ అమలు. మహిళలకు ప్రతి నెల 2,500 రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎందుకంటే 6 గ్యారెంటీలో ఇది కీలకమైనటువంటిది. ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దానికోసం కసరత్తు చేస్తున్నారు. మరో హామీ అమలు అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్న వార్త. ఇక తెలంగాణ బలం గళం భారాసాని. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుదాం. ఆదిలాబాద్ నియోజకవర్గ పార్టీ సమీక్షలో కేటీఆర్. నిన్న తెలంగాణ భవన్లో జరిగినటువంటి పార్టీ సమీక్షా సమావేశంలో ప్రముఖులందరూ పాల్గొన్నారు. ఇక్కడ సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్, చిత్రంలో పార్టీ నేతలు వేణుగోపాలాచారి, వీరందరూ కూడా ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి వారు. నిరంజన్ రెడ్డి, వినోద్ కుమార్, ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, కేశవరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, మధుసూదనాచారి, కడియం శ్రీహరి, ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, రావుల్ చంద్రశేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వీరందరితో నిన్న పార్టీ సమావేశం జరిగింది. ఇక నెలాఖరుకు ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ వెళ్తున్నారంటూ కూడా కేటీఆర్ ప్రకటించారు. ఇక ఇస్రో అధిపతి సోమనాథ్కు జేఎన్టీయు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. 12వ స్నాతకోత్సవంలో 88,226 మందికి పట్టాలు ప్రదానం చేయనున్నారు. ప్రభుత్వ సేవలకు వికాస్ రాజ్ కొత్త సీఈఓ కోసం 3 పేర్ల ప్రతిపాదన. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సీఈఓగా ఉన్న వికాస్ రాజ్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు కొత్త సీఈఓని నియమించాలని ఆ పదవికి 3 సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రతిపాదిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది. ఇక తల్లి కుమారులపై గొడ్డలతో దాడి, తల్లి మృతి, తనయుడికి గాయాలు. ఇక తన భార్యతో వివాహేతర సంబంధం ఉన్న అనుమానంతో ఓ యువకుడిపై అతని తల్లిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ఓడిపోతానని 6 నెలల ముందే తెలుసుంటూ జగ్గారెడ్డి నిన్న ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో ఓడిపోతానని 6 నెలల ముందే తనకు తెలుసునని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. వ్యూహం సినిమా రికార్డును 8లోగా సమర్పించండి అంటూ సెన్సార్ బోర్డుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం జారీ చేసింది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి వ్యూహం సినిమా ప్రస్తుతం అనేక చిక్కులో పడింది. ఇది సెన్సార్ బోర్డు సంబంధించి సెన్సార్ బోర్డుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం జారీ చేసింది. 8లోగా సినిమా రికార్డును తమకు సమర్పించాలని కోరింది. ఎడిటోరియల్లో ఉపాధి హామీకి బంధనాలు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇది ఒక జాతీయ స్థాయి సమస్యగా మారింది. ఎందుకంటే ఆధార్తో లింక్ చేసినటువంటి బ్యాంకు ఖాతాలకే చెల్లింపులు చేస్తామని
కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఆ నిబంధనలు దానివల్ల ఆధార్ కార్డు లేనటువంటి ఉపాధి హామీ కూలీలకు ఉపాధి కరువైంది. దీని మీద ఒక ఎడిటోరియల్ రాశారు. ఇక్కడ మనం చూస్తున్నాము, రెక్కాడితే కానీ డొక్కాడని కోట్లాది శ్రమజీవుల పాలిట అన్నపూర్ణగా ప్రతీతమైన పథకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ 2006 ఫిబ్రవరిలో మొదలుపెట్టిన ఉపాధి హామీ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజా పనుల కార్యక్రమంగా గుర్తింపు పొందింది. అడిగిన వారికి లేదనకుండా ఉన్న ఊళ్ళోనే శ్రామికులకు సంవత్సర కాలంలో కనీసం 100 రోజుల పాటు పని కల్పించడం ద్వారా పల్లె పట్టుల్లో శాశ్వత ప్రాతిపదికన ప్రయోజకర ఆస్తుల పరికల్పనకు దాన్ని ఉద్దేశించారు. అటువంటి పథకానికి సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల తీసుకున్న ఖరాఖండి నిర్ణయం కోట్ల మంది పేదల్ని నిస్సహాయ స్థితిలో నెట్టేసింది. ఉపాధి హామీ కింద పన్నుల కల్పనతో పాటు చెల్లింపుల కోసం కొత్త సంవత్సరం తొలి రోజు నుంచి జాబ్ కార్డు, ఆధారు, బ్యాంకు ఖాతాల అనుసంధానాన్ని తప్పనిసరి చేశారు. చాలామంది ఉపాధి హామీ కూలీలకు స్థిర నివాసం లేకపోవడంతో వారికి ఆధార్ కార్డులు లేవు. ఎందుకంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళేటువంటి వలస కూలీలకు ఈ సమస్య ఎక్కువగా ఉంది. దాంతో లక్షలాది మంది ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి. దాంతో ఉపాధి హామీకి నిబంధనలు అంటూ కూడా ఒక మంచి ఎడిటోరియల్ రాశారు. ఇక భవిష్యత్ ఇంధనం హరిత ఉదజని మనం చూస్తున్నాము, H2 ఇక్కడ అంటే గ్రీన్ ఆక్సిజన్ అనేటువంటిది ఇంధనం హరిత ఉదజని అంటూ కూడా ఇచ్చారు. స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యేసరికి భారత ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా 2030 నాటికి పునరుద్భాతక ఇంధన వనరుల స్థాపిత సామర్థ్యాన్ని 450 గిగావాట్లకు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరో అడుగు ముందుకేసి హరిత ఉదజని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తుందంటూ కూడా ఇనుగుర్తి శ్రీనివాసాచార్య రాసినటువంటి వ్యాసం ఇది. ఇక గంగా వోల్గా సంగమం, ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. జయశంకర్, అదేవిధంగా రష్యా గంగా వోల్గా సంగమం అంటే భారత్ రష్యాల మధ్య బంధానికి సంబంధించి గంగా వోల్గా సంగమం అంటారు. ఇక్కడ అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు కఠిన ఆంక్షలు విధించినప్పటికీ రష్యాతో సుదృఢ మైత్రిని ఇండియా కొనసాగిస్తోంది. మాస్కోతో వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. రష్యాలో జయశంకర్ తాజా పర్యటనలో కుదిరిన కొన్ని కీలక ఒప్పందాలు ద్వైపాక్షిక సంబంధాలను కొత్త పుంతలు తొక్కించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఈ వార్తా కథలు ఇచ్చారు. ఎందుకంటే ఇటీవల రష్యాతో భారత్ మొట్టమొదటి నుంచి కూడా భారత్కు మంచి మిత్రుడిగా ఉన్నటువంటి రష్యా ఇటీవల మరింత అంటే సంబంధాలు ఏవైతే ఉన్నాయో మరింత మెరుగుపడ్డాయి. ఆంక్షలు విధించాయి రష్యా మీద. అనేక ప్రపంచ దేశాలు, అమెరికాతో సహా అనేక దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ కూడా భారత్ మాత్రం తన మైత్రిని కొనసాగిస్తూ ఆ బంధాన్ని మరింతగా సుదృఢం చేసుకుందంటూ కూడా ఇక్కడ ఒక వ్యాసం ఇచ్చారు. ఇక పులి మీద కుట్ర అంటూ కూడా దేశంలో పులులు సంతతి బాగా తగ్గిపోతుంది. అటవీ ఆవరణ వ్యవస్థలో పెద్ద పులి అగ్రభాగాన్ని ఉంటుంది. శాకాహార జంతువులను నియంత్రించి అడవుల వృద్ధికి పులి తోడ్పడుతుంది. దేశీయంగా పులులు పెద్ద సంఖ్యలో మరణిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది అంటూ కూడా పులుల వల్ల అడవులు వృద్ధి చెందుతాయి. ఎందుకంటే అక్కడ చాలా ఏదైతే అడవుల్ని తినేస్తాయో అటువంటి జంతువులను వేటాడటం అనేటువంటిది పులులకి అలవాటు కనుక పులులు ఎంత సంఖ్య ఎక్కువ ఉంటే ఆ అడవులు అంతగా అభివృద్ధి చెందుతాయి. అయితే ఇటీవల కాలంలో పులుల్ని సంఖ్య తగ్గిపోవడం అనేటువంటిది అడవులకి పెద్ద శాపంగా మారిందంటూ కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఇక వసుంధర చలిలో మెరిసిపోదామంటూ కూడా చలికాలంలో అందం ఏ విధంగా కాపాడుకోవాలనే దాని మీద ఒకటి ఇచ్చారు. ఇక నెట్లో పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా అంటూ కూడా రిచా తల్లిగా రిచా అనేటువంటి యువతి చెప్పినటువంటి సలహాలు, సూచనలు. పిల్లలు నెట్లో ఏ విధంగా దానికి అతుక్కుపోకుండా తల్లులు జాగ్రత్త పడాలనే దాని మీద ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక రోజు అదే తింటానంటుంది అంటూ కూడా కొంతమంది పిల్లలు ఏ విధంగా ప్రతిరోజు ఒకే ఆహారం తినాలని మారం చేసేటప్పుడు ఏం చేయాలనే దాని మీద జానకి శ్రీనాథ్ పోషకాహార నిపుణులు ఇచ్చినటువంటి చిట్కాలు ఇవి. అదేవిధంగా అలిగి కూర్చుంటే భార్యాభర్తల మధ్య అలకలు వస్తే ఏ విధంగా పరిష్కరించుకోవాలనే దాని మీద కూడా కొన్ని చిట్కాలు ఇచ్చారు. అప్పుడు వ్యాయామం వద్దు అంటూ కూడా ఒక వ్యాసం ఇచ్చారు. అదేవిధంగా ఆస్ట్రేలియా అమ్మాయి ఆదిశంకరుని బాటలో అంటూ కూడా ఇక్కడ ఆస్ట్రేలియాకి చెందిన అమ్మాయి జగద్గురు ఆదిశంకరాచార్యులను అభిమానించడమే కాదు ఆయన బాటలో నడవాలనుకుంది. అందుకే ఆయన పర్యటించినట్టుగా యావత్ భారతదేశాన్ని కాలినట్టుగా పర్యటిస్తోంది అంటూ కూడా జోర్డీ మూరీ అనేటువంటి ఆస్ట్రేలియా మహిళకు సంబంధించినటువంటి ఒక వార్తా కథనం ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి. ఈ అంశంపై రేపు ఢిల్లీ వెళ్ళనున్న ఉత్తమం. ఎందుకంటే దీనికి ఎప్పుడైతే డిజైన్స్ మార్చారో పాలమూరు రంగారెడ్డికి దాంతో జాతీయ హోదా కోల్పోవడం జరిగింది.
అయితే ఇప్పుడు ఆ డిజైన్లు మళ్ళీ రీడిజైనింగ్ చేస్తారు. కాబట్టి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలంటూ ఈ అంశంపై రేపు ఢిల్లీ వెళ్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి. ఇక శిక్షలపై గురిపెట్టు, మాదక ద్రవ్యాలను అరికట్టు. యంత్రాంగంలో అవగాహన లోపమే ప్రస్తుత ప్రధాన సమస్య, సిబ్బందికి సరైన శిక్షణే ముఖ్యం అంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారి విపరీతంగా పెరిగిపోయింది, ముఖ్యంగా హైదరాబాద్లో. దీనిపై శిక్షలపై గురి పెడితే కనుక అది నియంత్రణలోకి వస్తుంది అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జిగా బండి సంజయ్కి ఒక కీలకమైనటువంటి బాధ్యత పార్టీ పరంగా లభించింది. భారతీయ కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా కరీంనగర్ ఎంపీ భాజపా ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నియమితులయ్యారు. ఇక నిర్ణయం కేంద్రానికి అంటే కూడా ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ ఇది. ఇక్కడ ఏదైతే సర్వీసులు ఐఏఎస్లు ఐపీఎస్ల సర్వీసులకు సంబంధించి కేటాయింపులది పూర్తిగా నిర్ణయం కేంద్రానికి అంటూ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి వార్త ఇది. అదేవిధంగా ఇక కొత్తూరు ఫామ్ హౌస్లో జమ్మికుంట రాజకీయం, కాంగ్రెస్ బారాస నేతల మధ్య తోపులాట అంటూ కూడా ఒక వార్త వచ్చింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఓ ఫామ్ హౌస్లో చేపట్టిన జమ్మికుంట క్యాంపు రాజకీయాలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఇక మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి జయంతి, సీఎంతో మాట్లాడి ప్రకటన కృషి చేస్తా అంటూ మంత్రి సీతక్క పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే చిత్రపటం ముందు జ్యోతి వెలిగించి నివాళులర్పిస్తున్న మంత్రి సీతక్క, మణిమంజరి, జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు. ఇక ప్రజాపాలనకు వస్తున్న ఆదరణతో భారాస నేతలకు నిద్ర పట్టడం లేదు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. దరఖాస్తును పరిశీలిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రంలో హైదరాబాద్ జిల్లా అనుదూపు దురిశెట్టి తదితరులు ఉన్నారు. పింఛన్దారుల సమస్యలు పరిష్కరించాలంటూ కూడా సీఎంకి ఐకాసా నేతల వినతి పత్రాన్ని అందించారు. సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పిస్తున్న పింఛన్దారుల ఐకాసా చైర్మన్ లక్ష్మయ్య, ఇతర నేతలు. అదేవిధంగా సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం అంటూ కూడా కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఇక తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలంటూ కూడా నిన్న పీసీసీ కార్యవర్గ సమావేశం, విస్తృతస్థాయి సమావేశంలో కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించారు. ఇక్కడ అదేవిధంగా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా సమావేశం అనంతరం సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీ మీడియా ఇన్ఛార్జి సుజాత ఫౌల్ మీడియాకు వివరాలు వెల్లడించారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తాం, ప్రజల నుంచి వచ్చే సూచనలు సలహాలు ఈ కమిటీల ద్వారా తెలుసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం 14న సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్బాబు దావో సమావేశాలకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు ఉంటాయి అని వివరించారు. ఇక ఇంటర్ బోర్డు ఖజానాను ఖాళీ చేశారు. ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు మసూదన్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఇంటర్ బోర్డు ఖజానాను ఖాళీ చేశారని. ఇక ఇది బిజినెస్ పేజీ చూసినట్లయితే హైదరాబాద్లో ఇళ్ల విక్రయాలు 6% పెరిగాయంటూ కూడా నైట్ ఫ్రాంక్ అనేటువంటి ఒక సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా హైదరాబాద్లోని అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా దాదాపుగా 6% పెరిగినట్టుగా కూడా ఆ సంస్థ పేర్కొంది. ఇక అదానీ గ్రూప్పై ఇతర దర్యాప్తులు అక్కర్లేదు అంటూ కూడా నిన్న సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. సిబిఐ సిట్ దర్యాప్తులకు సుప్రీం నిరాకరణ, సెబీకి 3 నెలల గడువు ఇచ్చారు. పరుగులు తీసిన గ్రూప్ కంపెనీల షేర్లు అదానీ ఎనర్జీ 12% పెరిగింది. అదానీ టోటల్ నెట్వర్త్ 10% పైకి. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆ విధమైనటువంటి తీర్పు ఇచ్చిందో వెంటనే ఆ షేర్లలో కదలిక వచ్చింది, భారీగానే లాభపడ్డాయి. దాంతో సత్యమేవ జయతే అంటూ కూడా అదానీ ఒక లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పుతో సత్యానికి విజయం దక్కింది, సత్యమేవ జయతే అని గౌతమ్ అదానీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక పసిడి రుణాల్లో ఎన్బిఎఫ్సిలదే హవా, బ్యాంకుల నుంచి బలమైన పోటీ ఉన్నా తగ్గట్లేదు అంటూ క్రిసిల్ రేటింగ్స్ నివేదిక అందించింది. ఇక హెచ్డిఎఫ్సి ఐటీ షేర్లు పడేశాయి. సెన్సెక్స్ 536 పాయింట్లు తగ్గింది, నిఫ్టీ మరొక 148 పాయింట్లు తగ్గింది. ఇక సెయిల్ సేలం ప్లాంట్ విక్రయాన్ని నిలిపివేశారు. ఓఎన్జీసీకి 7 చమురు గ్యాస్ క్షేత్రాలు, రిలయన్స్ బీపీకి 1 చొప్పున కేటాయింపులు జరిపారు. ఇక ఛాంపియన్ ఇది స్పోర్ట్స్ పేజీ. నిన్న దక్షిణాఫ్రికా ఇండియా మధ్య జరిగినటువంటి రెండవ తొలి రోజులో 23 వికెట్లు పడ్డాయి.
లంచ్ లోపే దక్షిణాఫ్రికా ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి భారత్ కూడా ఒక దశలో పటిష్టంగా కనిపించినప్పటికీ 6 వికెట్లు కేవలం 0 పరుగులకే చివరి 6 వికెట్లు కోల్పోయింది. మొత్తం మీద 153 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయినటువంటి ఇండియా చివరికి అదే స్కోర్ వద్ద ఆల్అవుట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి దక్షిణాఫ్రికా కూడా 3 వికెట్లు కోల్పోయింది. సిరాజ్, హైదరాబాద్ బౌలర్ సిరాజ్కి 15 పరుగులకి 6 వికెట్లు తీసి మొత్తాన్ని దక్షిణాఫ్రికా వెన్నువిరిచాడు. ఇక్కడ మనం చూస్తున్నాం టపటప రోజంతా వికెట్ల మోతాయి. బ్యాటర్లకు ప్రతి బంతి సంకటమే. పేస్ బౌలర్లు విలయం సృష్టించిన వేళ కేప్టౌన్లో ఒక్కరోజే ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి. 122 ఏళ్లలో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు పడ్డ అత్యధిక వికెట్లు ఇవే అంటూ ఇక్కడ మనం చూస్తున్నాము. సిరాజ్ సంచలన పేస్తో దక్షిణాఫ్రికాను 55 పరుగులకే కుప్పకూల్చింది టీమిండియా. ఆపై 153-4తో నిలిచింది. ఎంత పటిష్టమైన స్థితి అది. తిరుగులేని ఆధిపత్యంతో గట్టిగా పట్టు బిగించి తొలి రోజును ముగించాల్సింది. కానీ ఓ అద్భుత అవకాశాన్ని రోహిత్ శర్మ సద్వినియోగం చేసుకోలేకపోయింది. అభిమానులందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తూ అనూహ్యంగా బ్యాట్లు ఎత్తేసింది. ఒక్క పరుగు జోడించకుండానే చివరి 6 వికెట్లు కోల్పోయి సిరాజ్ జోరుతో సాధించిన ఆధిపత్యాన్ని వృధా చేసుకుంది రోహిత్ శర్మ. ఇప్పటికీ భారతదే కాస్త పైచేయిగా ఉన్న అస్థిర బౌన్స్తో బ్యాటర్లకు కఠిన సవాల్ విసురుతున్న పిచ్చిపై రెండో రోజు ఆట ఎలా సాగుతుందో, ఎటు తిరుగుతుందో అంటూ పేసర్ల వికెట్ అట్టహాసం అంటూ కూడా ఒక మంచి హెడ్డింగ్ పెట్టారు. నిన్న భారత్ అంటే చివరిలో వికెట్లు ఎంగిడి 3 వికెట్లు తీశాడు, 30 పరుగులు ఇచ్చాడు. కేప్టౌన్లో ఒక్కరోజు 23 వికెట్ల పతనం. సిరాజ్కు 6 వికెట్లు 55కే కుప్పగొలిన దక్షిణాఫ్రికా. భారత్ 153 వికెట్ల నుంచి 153కి 10కి అంటూ కూడా 11 బంతుల పీడకలంటూ 11 బంతుల్లో చివరి 6 వికెట్లు భారత్ కోల్పోయింది. ఇక నిన్న ఈ టెస్ట్లో డీన్ ఎల్గర్ ఎవరైతే దక్షిణాఫ్రికా కెప్టెన్ ఉన్నాడో అతనికి ఇదే చివరి టెస్టు. రెండో ఇన్నింగ్స్లో అవుట్ అయిన తర్వాత కెరీర్ చివరి ఇన్నింగ్స్ రాడిన ఎల్గర్ని అభినందిస్తున్న కోహ్లీ అంటూ కూడా ఇక్కడ ఇంకొక వార్త ఇచ్చారు. ఇక ఈసారి జూనియర్ రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన. సాక్షి, బజరంగ, వినేష్కు వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేపట్టారు. ఇక T20 మేటి ఆటగాడి రేసులో సూర్య జైపూర్ జోరు. ప్రో కబడ్డీలో 10వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ జోరు కొనసాగుతోంది. ఇక భారత్ దక్షిణాఫ్రికా మధ్య ఒక రకమైనటువంటి మ్యాచ్ జరిగితే నిన్న పాకిస్తాన్ అదేవిధంగా ఆస్ట్రేలియా మధ్య జరిగినటువంటి మ్యాచ్లో కమిన్స్ 5 వికెట్లు తీశాడు. పాక్ 313 పరుగులు చేసింది. ఇక ఒసాకా పోరాటం ముగిసే అంటూ కూడా దాదాపుగా ఏడాదిన్నర తర్వాత బ్యాట్ పట్టినటువంటి ఒసాకా పోరాటం ముగిసి తల్లయ్యాక మొదటిసారి కోర్టులో దిగిన టెన్నిస్ టోర్నీలో నవోమి ఒసాకా పోరాటం ముగిసింది. బ్రిస్బెయిన్ ఇంటర్నేషనల్ టోర్నీ మహిళల సింగిల్స్లో ఆమె రెండో రౌండ్లో ఓటమి పాలైంది. ఇక టాప్ 10లో కోహ్లీ. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ఏడాది విరామం తర్వాత తిరిగి టాప్ 10కి చేరుకున్నాడు. ఇక సైఫ్ దంపతుల చేతిలోకి కోల్కతా జట్టు. సినిమా నటులు చాలామంది ఇప్పుడు ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్లో 6వ జట్టును సినిమా రంగానికి చెందిన వాళ్ళు సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ దంపతులు కరీనా కపూర్, సైఫ్ అలీ కోల్కతా జట్టు యజమానులు అయ్యారు. సైఫ్ కుటుంబానికి ఘనమైన క్రికెట్ వారసత్వం ఉన్న సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ కెప్టెన్ దివంగత దిగ్గజ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటోడి సైఫ్కి తండ్రి. క్రికెట్ అనేది మేము ఆనందించే ఓ సంప్రదాయం, మేము పంచుకునే ప్రేమ, మా కుటుంబంలోనే అది ఉంది. ICSPLలోని టీం కోల్కతా యజమానులుగా మమ్మల్ని ప్రకటించుకోవడం ఉత్తేజాన్ని ఇస్తుంది అని బుధవారం ఇన్స్టాగ్రామ్లో కరీనా పోస్ట్ చేసింది. ఇక జ్ఞాననేత్రం కింద సైన్స్కి సంబంధించిన వార్తలో క్యాన్సర్ గుర్తింపునకు కొత్త AI సాధనం వచ్చిందంటూ కూడా ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనం ఒకటి వచ్చింది. భయానికి బ్రెజిల్ శాస్త్రవేత్తల కళ్ళెం అంటూ కూడా భయం అంటే మనుషుల్లో భయం ఏర్పడకుండా ఒక బ్రెజిల్ శాస్త్రవేత్తలు ఒక కొత్త పరికరాన్ని కనుగొన్నారంటూ కూడా ఒక వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. కేరళ లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ. త్రిశూర్లో అభివాదం చేస్తున్న ప్రధాని. చర్చిలో ఆపిన హమస్. అరౌరీ హత్యకు నిరసనగా చర్య. ఇజ్రాయెల్ ఉగ్రదాడిని హనియే ఆరోపణ. ఇక్కడ ప్రతి ఒక్క హమస్ నేతను వేటాడుతామంటే కూడా మొసాద్ చీఫ్ ఎవరైతే ఇజ్రాయిలీలో అంటే ఇజ్రాయిల్కి చెందినటువంటి ఇది ఉన్నదో అంటే సైనిక శక్తి ఉన్నదో దానికి మొసాద్ అంటారు. ఆ మొసాద్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పాడు ప్రతి ఒక్క హమస్ నేతను వేటాడే వరకు కూడా యుద్ధం ఆగదు అంటూ కూడా ఒక ప్రకటన చేశాడు. రైల్వే నుంచి సూపర్ యాప్ అన్ని సేవలు ఒక్కటే చాలు.
పెట్రోల్ ధరలు తగ్గించట్లేదంటూ కూడా కేంద్రం ప్రకటించింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఇక అధికారులకు మధ్యవర్తిత్వ కోర్టులో సమన్లు జారీ రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అధిక పింఛన్కు వేతన వివరాలు పంపే గడువు మే 31కి కట్ ఆఫ్ డేట్ పెట్టారు. యాజమాన్యాలకు ఈఎఫ్ఓ వెసులుబాటు ఇచ్చింది. ఇక ఇండియా కూటమి కన్వీనర్గా నితీష్ త్వరలో ఖరారు చేయనున్న విపక్ష పార్టీలంటూ కూడా ఇదొక కీలకమైనటువంటిది. చాలా రోజులుగా ఎవరు ఉంటారు ఇండియా కూటమి అంటే ప్రధాన ప్రతిపక్షాలు అయినటువంటి 26 పార్టీల కూటమైనటువంటి ఇండియాకు ఎవరు ఉంటారు కన్వీనర్ అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. అయితే నితీష్ దానికి కన్వీనర్గా ఉండే అవకాశం ఉంది. త్వరలో ఖరారు చేయనున్న విపక్షాలంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇస్తున్నాం. ఇక సనాతన ధర్మంపై అవగాహనకు 1430 కిలోమీటర్లు అయోధ్యకు శ్రద్ధ రన్ అంటూ కూడా ఇక వార్త మనం చూస్తున్నాం. ఈ విధుల్లోకి ట్రక్ డ్రైవర్లు భారతీయ న్యాయ సంహితలోని కొన్ని నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ సోమవారం నుంచి పలు రాష్ట్రాల్లో విధులు బహిష్కరించిన ట్రక్ డ్రైవర్లు బుధవారం మళ్లీ స్టీరింగ్ పట్టారు. 1-2 రోజుల్లోనే పూర్తి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అఖిల భారత మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ తెలిపింది. నీ స్థాయి ఎంత అంటూ కలెక్టర్ ఆగ్రహం, బదిలీ వేటు వేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం. భారత్లో 9.3 లక్షల క్యాన్సర్ మరణాలు ల్యాన్సెట్ అధ్యయనం చేసింది. ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్ళీ గైర్హాజరయ్యారు. కేజ్రీవాల్ నివాసం వద్ద భద్రతా బలగాలు ఇప్పటికి 3 సార్లు అయినా గైర్హాజరయ్యారు. నేడు కాంగ్రెస్ అగ్రనేతలు భేటీ అవుతున్నారు. మరో 3 నెలల్లో జరిగే లోక్సభ ఎన్నికలపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు గురువారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. అలాగే మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు సాగే భారత న్యాయయాత్ర ఈ నెల 14న ప్రారంభం కానున్న నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపైన వారు చర్చించనున్నారు. ఇక పక్షం రోజుల వేడుకగా ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో పనులు వేగంగా జరుగుతున్నాయి. మరొక పక్షం రోజులు అంటే 15 రోజులు ఉన్నాయి. దారులనే అయోధ్య వైపే భక్తుల సేవలో భాజపా శ్రేణులు అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. మీరే నా శక్తి భారీ కళలకు ప్రతీక ఉజ్వల పథకం 10 కోట్ల గ్యాస్ లబ్ధిదారులకు ప్రధాని లేఖ రాశారు. ఇక హేమంత్ సోరెన్ మీడియా సలహాదారు నివాసంలో ఈడీ సోదాలు జరిపింది. ఓ జిల్లా కలెక్టరు మాజీ ఎమ్మెల్యే అధికారుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు చేసింది. జపాన్లో ముమ్మరంగా సహాయక చర్యలు సాగుతున్నాయి. 73కు చేరిన భూకంప మృతుల సంఖ్య, గాయపడిన వారు 300 మంది. భూకంపం కారణంగా జపాన్లోని ఇషికావాలో అగ్ని ప్రమాదానికి గురైన నివాస భవనాలు మనం చూస్తున్నాం. ఇక పర్యావరణ ముందస్తు అనుమతి చెల్లదు అంటూ కూడా సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. జ్ఞానవాపి సర్వే నివేదికను కనీసం 4 వారాలు బహిర్గతం చేయొద్దు అంటూ వారణాసి కోర్టుకు భారత పురావస్తు శాఖ వినతి అందించింది. ఇక విమాన ప్రమాదంపై మొదలైన దర్యాప్తు. జపాన్లో కోస్ట్ గార్డు విమానం బ్లాక్ బాక్స్ స్వాధీనం. ఇంకా దొరకని JAL A350 బ్లాక్ బాక్స్. ఎయిర్ బస్ నిపుణులను పంపనున్న ఫ్రాన్స్ అంటూ కూడా ఒక వార్త. ఇక ఇమ్రాన్ ఖాన్కు హైకోర్టులో చుక్కెదురు. కీలక నిందితుడి అరెస్టు అంటూ కూడా కర్ణిసేన చీఫ్ హత్య కేసులో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక జయశంకర్కు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఫోన్ చేశారు. రష్యా పర్యటనకు వెళ్ళి ఆ దేశ అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్తో చర్చ జరిపి భారత్ తిరిగి వచ్చిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్కు బుధవారం ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఫోన్ చేశారు. భారత్ ఉక్రెయిన్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతి, రష్యాతో యుద్ధానికి సంబంధించిన తాజా పరిస్థితి, ఇతర అంశాలను తాను జయశంకర్తో చర్చించానని కులేబా ట్వీట్ చేశారు. ఇక డీజీపీల సమావేశంలో ఉగ్ర ముప్పు, ఖలిస్తానీ గ్రూపులపై చర్చ. 5 నుంచి 7 తేదీల్లో జైపూర్లోనే ఉండనున్న అమిత్ షా. ఇక మామ ఇంటి తలుపులు అందరికీ తెరిచే ఉంటాయంటూ కూడా శివరాజ్ సింగ్ చెప్పారు. ఆయనకి మాజీ ముఖ్యమంత్రి ఇక తన నివాసానికి మామాకా ఘర్గా నామకరణ అంటూ కూడా ఇక్కడ మామాకా ఘర్ అంటూ ఇచ్చారు. తనను తాను మామగా పిలిపించుకుంటారు శివరాజ్ సింగ్. ఇక అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ట్రక్కు ఢీకొని 12 మంది మృతి చెందారు. హౌతీలకు అమెరికా సహా 12 దేశాలు హెచ్చరికలు చేశాయి. ఎక్కడైతే ఎర్ర సముద్రంలో నౌకలను దోపిడీ చేస్తున్నటువంటి హౌతీలకు అమెరికా సహా 12 దేశాలు హెచ్చరికలు చేశాయి. ఎర్ర సముద్రంలో సరుకు రవాణా నౌకలపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హౌతీ రెబల్స్కు అమెరికా సహా 12 దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇక సినిమా పేజీ. నిన్న సైంధవన 75వ చిత్రం కావటం అదృష్టం అంటూ కూడా వెంకటేష్ పేర్కొన్నారు. ఇక బెల్లంకొండ టైసన్ నాయుడు అంటూ కూడా కొత్త సినిమా. పెళ్లికి సిద్ధమయ్యారంటూ కూడా కొంతమంది రకుల్ ప్రీత్ సింగ్, అదేవిధంగా తమన్నా వీళ్ళందరూ కూడా పెళ్లికి సిద్ధమయ్యారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఇక రమ్య తేజం, రాజయోగం, హనుమాన్ అంటూ కూడా ఒక కొత్త సినిమా వస్తుంది. ప్రశాంత్ వర్మ దర్శకుడు, కె నిరంజన్ రెడ్డి నిర్మాత. ఇక విలన్ దేవరాజు కుమారుడు హీరోగా ఒక సినిమా. ప్రణవ్ దేవరాజు, రవితేజ, ఆకాశపురి. అదేవిధంగా
ఇక రాఘవరెడ్డి మెప్పిస్తాడంటూ కొత్తగా శివ కంఠమనేని తన పరిధిని పెంచుకుంటూ ప్రయాణం చేస్తున్నారని శ్రీహరిలా స్టార్ స్థాయికి ఎదిగే ప్రతిపాదనలో ఉందన్నారు సీనియర్ నిర్మాత శ్రీ కళ్యాణ్. కుమారి ప్రేమలో భాస్కర్, రాజ్ తరుణ్, రుక్సాన్ తెల్లా నటిస్తున్నటువంటి కుమారి ప్రేమలో అంటూ కూడా ఒక సినిమా. ఇది ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత సాక్షి దినపత్రికను పరిశీలిద్దాం. మార్నింగ్ ఎడిషన్కి తిరిగి స్వాగతం. సాక్షి ఏపీ ఎడిషన్ చూస్తున్నాము. సిరాజ్కు 6 వికెట్లు. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 55కు ఆల్అవుట్. భారత్ 153కు ఆల్అవుట్. సూచీలకు 2 రోజు నష్టాలే. సెన్సెక్స్ నష్టం 539 పాయింట్లు. నిఫ్టీ 21,550 స్థాయికి దిగువకు. ఇక అదానికి భారీ ఊరట. స్టాక్ ధరల్లో అవకతవకల కేసులో అదానీ గ్రూప్పై జరుగుతున్న దర్యాప్తును సిట్ లేదా సిబిఐకి ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. ఇండియా కన్వీనర్గా నితీష్, ప్రతిపక్ష ఇండియా కూటమి కన్వీనర్గా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను నియమించనున్నట్లు సమాచారం. 73కు చేరిన భూకంప మరణాలు. జపాన్ భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 73కు పెరిగింది. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా. ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకల కేసులో ఈడీ ఇచ్చిన సమన్లను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 3వ బేఖాతరు చేశారు. ఇవి లోపల పేజీలో చూద్దాం. కంటిన్యూషను. ఇక నిన్న బ్యానర్ విషయానికి వస్తే నిన్న కాకినాడలో సీఎం భారీ బహిరంగ సభ జరిగింది. కాకినాడలో జరిగిన వైఎస్ఆర్ పింఛన్ కానుక పెంపు కార్యక్రమానికి హాజరైన అశేష జనసందోహంలో భాగం అంటూ కూడా ఇక్కడ మన ఫోటో చూస్తున్నాము. ఆ సందర్భంగా ఊరు మారింది, ఇచ్చాపురం, కుప్పం, ఏ ఊరైనా సరే మనం తెచ్చిన మార్పులు మీరే చూడండి అంటూ సీఎం జగన్ నిన్న మాట్లాడారు. కేవలం 55 నెలల కాలంలో పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చామంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఏ రాష్ట్రమో ఇవ్వని విధంగా 66.34 లక్షల మందికి పింఛన్లు. అవ్వాతాతలకు అండగా నిలుస్తూ నెలకు 2,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దేశంలోనే అత్యధికంగా పింఛను 3,000కి పెంచిస్తున్నాం. మాట నిలబెట్టుకున్నాం. నాడు లంచాలు, జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాలే గత్యంతరం. నేడు వివక్షకు తావు లేకుండా అర్హత ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో పంపిణీ. నాడు నేడు ఇదే రాష్ట్రం, అదే బడ్జెట్. మీ బిడ్డే ఎలా చేయగలుగుతున్నాడో ఆలోచించండి. 3,000 వైఎస్ఆర్ పింఛన్ కానుకను కాకినాడ నుంచి ప్రారంభించిన సీఎం జగన్ అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. అదేవిధంగా కుటుంబాలను చీల్చే కుట్రలు, అలాంటి రాజకీయాలపై అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం జగన్ మాట్లాడారు. మంచి చేయడం, పేదవాడికి తోడుగా నిలవటమే మీ బిడ్డకు తెలుసు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఈనాడులో వచ్చేటువంటి వార్తా కథనాలను ఖండిస్తూ సాక్షి ప్రతిరోజు కొన్ని వార్తా కథనాలు ఇస్తుంది. మీ అబద్ధాలకే లేదు హద్దు. గ్రామ స్థాయిలో 10,778 ఆర్బీకేలు ఏర్పాటు. విత్తు నుంచి విక్రయం వరకు రైతు సేవలో నిమగ్నం. 10,252 ఆర్బీకేలకు నూతన భవనాల నిర్మాణానికి చర్యలు. ప్రతి ఆర్బీకేకి మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన. ఇప్పటికే వినియోగంలోకి 4,239 భవనాలు. అయినా రామోజీకి కడుపుమంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక విశాఖ టు సింగపూరు మార్చి నుంచి అంతర్జాతీయ క్రూయిజ్ సేవలు. చెన్నై నుంచి విశాఖ మీదుగా సింగపూర్కు క్రూయిజ్ షిప్. లిటోరల్ క్రూయిజ్ లిమిటెడ్తో ఎంఓయూ. మీడియాతో విశాఖ పోర్టు చైర్మన్ అంగముత్తు అంటూ కూడా విశాఖపట్నం నుంచి సింగపూర్ వెళ్ళడానికి ఒక క్రూయిజ్ అంటే నౌకాయానం సిద్ధం అవుతున్నది. దానికి సంబంధించి వాళ్ళతో ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. లిటోరల్ క్రూయిజ్ లిమిటెడ్తో అంగముత్తు తెలిపారు. మీడియాతో విశాఖ పోర్టు చైర్మన్. ఇక కొలిగుపొడిని విచారించిన సిఐడి అంటూ కూడా వార్త ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటి ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలిగుపొడి శ్రీనివాసరావును సిఐడి అధికారులు బుధవారం విచారించారు. గుంటూరులోని సిఐడి కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు విచారణ సాగింది. అయితే ఏ ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదని సమాచారం. ఆయన చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫిరోజ్ అనే వ్యక్తిని కూడా సిఐడి అధికారులు విచారించారు. ఇక మందులు డోర్ డెలివరీ. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ లక్ష్యంగా వైద్య శాఖ విప్లవాత్మక సంస్కరణలు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఇంటికే ప్రభుత్వం మందుల బట్వాడా. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి తపాలలో విలేజ్ క్లినిక్స్కు మందులు, క్లినిక్స్ నుంచి మందులను ప్రజలకు అందిస్తున్న సిహెచ్ఓలు. జగనన్న ఆరోగ్య సురక్షలో అమలుకు శ్రీకారం అంటూ కూడా చూస్తున్నాం. ఇక్కడ అనకాపల్లి జిల్లా కొమరవోలులో అప్పలకొండకు మందులు అందజేస్తున్న సిహెచ్ఓ. ఇక రైల్వే కోడూరులో జరిగిన సామాజిక సాధికార సభకు హాజరైన భారీ జనసందోహంలో భాగం. రైల్వే కోడూరులో సాధికార హోరు. సామాజిక సాధికార యాత్రకు పోటెత్తిన ప్రజలు. వేలాదిగా తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు. యాత్రలో కథం తొక్కిన మహిళలు. జనసంద్రమైన సభా ప్రాంగణం. సీఎం జగన్ పాలనలో దక్కిన సాధికారతను వివరించిన నేతలు. జై జగన్, మళ్ళీ జగనే కావాలంటూ ప్రజల నినాదాలంటూ కూడా ఒక వార్త ఇచ్చారు.
ఇక సివిల్ వ్యాజ్యాలను విచారించండి, సివిల్ కోర్టులకు హైకోర్టు ఆదేశం జారీ చేసింది. భూ యాజమాన్య హక్కుల చట్టం ఇంకా అమల్లోకి రాలేదని తెలిపిన రాష్ట్ర సర్కారు ఆస్తుల రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదని వెల్లడి. స్థిరాస్తి దావాలను తిరస్కరించొద్దంటూ సివిల్ కోర్టులను కోరుతున్నామని నివేదన. ఇక రామాయపట్నం రెడీ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. రామాయపట్నం పోర్టులో నిర్మాణం పూర్తయిన బల్క్ బెర్త్ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. రామాయణపట్నం పోర్టులో త్వరలో తొలి నౌక లంగరు వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమవుతున్న పోర్టు. నెల్లూరు జిల్లాలో 4,902 కోట్లతో నిర్మాణం అంటూ కూడా రామాయణం పోర్టు ఏ విధంగా సిద్ధమవుతుందనే దాని మీద ఇక్కడ వార్తా కథనం చూస్తున్నాం. ఇక ఇరాన్లో రక్తమోడిన సంస్మరణ సభ. అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ అత్యున్నత సైనిక జనరల్ సులేమానీ సంస్మరణ సభలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇక సెకండ్ పేజీ, ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ ఇది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూలతో స్వాగతం పలుకుతున్న అవ్వలు స్థానికులు అంటూ కూడా నిన్న కాకినాడలో జగన్మోహన్ రెడ్డి సభ సందర్భంగా ఇక్కడ వాళ్ళందరూ పూలతో చల్లుతున్నారంటూ కూడా ఇక్కడ ఫోటోలు చూస్తున్నాం. ఊరు మారింది, ఇచ్చాపురం కుప్పం ఏ ఊరైనా సరే మనం తెచ్చిన మార్పులు మీరే చూడండి అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు. ఇక మీరే మా స్టార్ క్యాంపైనర్లు అంటూ కూడా సామాన్యులే ప్రచార సారథులు అంటూ కూడా అవ్వను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న సీఎం జగన్ అంటూ మరొక ఫోటో. ఇక్కడ జై జగన్ అంటూ నినదించిన ఓ అమ్మ అంటూ కూడా మరొక ఫోటో మనం చూస్తున్నాము. కుటుంబాలను చీల్చే కుట్రలంటూ నిన్న సీఎం మాట్లాడినటువంటి దాంట్లో తన కుటుంబాన్ని చీల్చున్నారంటూ ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ అలాంటి రాజకీయాలపై అప్రమత్తంగా ఉండాలి సీఎం జగన్. మంచి చేయడం, పేదవాడికి తోడుగా నిలవటమే మీ బిడ్డకి తెలుసు. బాబు అవినీతిలో భాగస్వామి కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడు. నాడు పేదలకు 3 సెంట్లు ఇస్తామని ఏ ఒక్కరికైనా ఇచ్చారా? ఇవాళ మీ బిడ్డ 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇస్తే అవినీతి అంటూ కేంద్రానికి దత్తపుత్రుడు లెక్కలంటూ కూడా ఒక వార్త ఇక్కడ ఇచ్చారు. ఇక కాకినాడ కిటకిట అంటూ కూడా కాకినాడలో జనం బాగా వచ్చారంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఇక బొగ్గు భయం లేదు అంటూ డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లో అంటే విద్యుత్ ఉత్పత్తికి కావాల్సినటువంటి బొగ్గు కొరత లేదంటూ కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక నేడు కేసీఆర్ను పరామర్శించున్న సీఎం జగన్ ఇవాళ హైదరాబాద్లో మాజీ మంత్రి కేసీఆర్ని, తెలంగాణ మాజీ మంత్రి కేసీఆర్ని సీఎం జగన్ పరామర్శించున్నారు. రేపు డయల్ యువర్ ఈవో తిరుమలలో ఒక కార్యక్రమం. ఇక తాగునీటి కోసం 5 టీఎంసీలు విడుదల చేయాలంటూ కూడా తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా 5 టీఎంసీలు విడుదల చేయాలని కృష్ణా బోర్డును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇక గోడామ్ అంటూ 554 గోదాముల నిర్మాణం పూర్తి. గోడామ్ అంటూ కూడా ఈనాడులో వచ్చినటువంటి వార్త ఇది. దానికి ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఒక వార్తను ఇచ్చారు. ఇక్కడ తొలి విడతలో 593.15 కోట్లతో 1,667 గోదాములు. శరవేగంగా జరుగుతున్న పనులు, గోదాముల్లో తేమ శాతం, పరికరాలు, కాటాలు, ఇతర సదుపాయాలు. మలి విడతలో గోదాములకు స్థలాల ఎంపిక. అసత్య ప్రచారాలు చేస్తున్న ఈనాడు మార్కెటింగ్ శాఖ వెల్లడి అంటూ కూడా ఇక్కడ వార్త వచ్చారు. ఇక షర్మిల అడిగితేనే కాంగ్రెస్లోకి ఆహ్వానించామంటూ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ చేసినటువంటి కీలకమైనటువంటి ప్రకటన ఇక్కడ మనం చూస్తున్నాం. తిరుపతిలో ఏపీలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి, రాష్ట్ర ప్రజలకు బీజేపీ కార్యవర్గ సమావేశం విజ్ఞప్తి చేసింది. జనసేనతో పొత్తు ప్రస్తావన లేకుండానే రాజకీయ తీర్మానాన్ని చేశారంటూ కూడా ఒక వార్త. ఇక జీవితాంతం జగన్తోనే నా ప్రయాణం, ఈనాడులో నా ఫోటో పెట్టి మరీ పచ్చి అబద్ధాలు రాయటం దారుణం. 1972 నుంచే వైఎస్ కుటుంబంతోనే నడుస్తున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఇక బైజూస్ ట్యూషన్ సెంటర్లో విధ్వంసం, ఫర్నిచర్, స్మార్ట్ టీవీల ధ్వంసం, 30 లక్షల వరకు ఆస్తి నష్టం, 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక్కడ విశాఖపట్నంలో జరిగింది ఈ ఘటన. ఇక సివిల్ వ్యాజ్యాలను విచారించండి, సివిల్ కోర్టులకు హైకోర్టు ఆదేశం. భూ యాజమాన్య హక్కుల చట్టం ఇంకా అమల్లోకి రాలేదని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్కు నోటిఫికేషన్ ఇవ్వలేదని వెల్లడి. స్థిరాస్తి దావాలను తిరస్కరించొద్దని సివిల్ కోర్టులను కోరుతున్నామని నివేదన. దీంతో సివిల్ వ్యాజ్యాలను తిరస్కరించొద్దని కోర్టును ఆదేశించిన హైకోర్టు. ఇక జోనల్ నిబంధనలు ప్రభావితం కావడం లేదంటూ కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇప్పటికీ పాత జోనల్ నిబంధనలు అమలవుతున్నాయి. విద్యా ఉపాధి అవకాశాలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఏమీ జరగటం లేదంటూ కూడా పేర్కొన్నారు. ఇక ఎడిటోరియల్ పేజీ చూస్తున్నాం. సన్నకారుకు నారు నీరు అంటూ కూడా దేవేందర్ శర్మ, ఆయన వ్యవసాయ రంగ నిపుణులు, ఆయన చేసినటువంటి విశ్లేషణ ఇది. వ్యాసకర్త, ఆహార వ్యవసాయ రంగ నిపుణులు. ఇక ఇప్పటికైనా గ్రహిస్తారా అంటూ కూడా
ఇక్కడ నేర ఏదైతే శిక్షా స్మృతిని రద్దు చేస్తూ కొత్తగా 3 బిల్స్ తీసుకొచ్చారో దానికి సంబంధించినటువంటిది ఇక్కడ ట్రక్ ఆపరేటర్ల సమ్మెకి సంబంధించినటువంటి దాన్ని కూడా ప్రస్తావించారు. సదుద్దేశమే ఉండొచ్చు, సత్సంకల్పమే కావచ్చు, బాధిత వర్గాలకు బాసటగా నిలవాలన్నదే జయం కావచ్చు, కానీ చట్టాల రూపకల్పనలో విధాన నిర్ణయాలు సంబంధిత వర్గాలను సంప్రదించడం అవసరమని మరోసారి రుజువైంది. ఎవరు పిలిపించారో వారి డిమాండ్లు ఏమిటో స్పష్టత లేదు. కానీ చెదురుమదురుగా మొదలైన ట్రక్ ఆపరేటర్ల 3 రోజుల సమ్మె 48 గంటలు గడవకుండానే దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళం సృష్టించిందంటూ కూడా, ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 న్యాయ సంహిత బిల్స్లో ట్రక్ డ్రైవర్లకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఉంది. హిట్ అండ్ రన్ కేసుల్లో వాళ్ళ మీద కేసులు పెడుతూ 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారని నిబంధన ఉందనేటువంటి ఒక వార్త రావడంతో దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు సమ్మె చేశారు. దాంతో ఎక్కడికక్కడ ఇంధనం అంటే ఏదైతే పెట్రోల్ డీజిల్ ఉంటాయో అవి పెట్రోల్ బంకులకు రాకపోవడంతో హైదరాబాద్ సహా అనేక నగరాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాములు, అదేవిధంగా కొరత ఏర్పడింది. దానికి సంబంధించి ఒక ఎడిటోరియల్ రాశారు. ఇప్పటికైనా గ్రహిస్తారంటూ, ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళతో చర్చించాలి అంటూ కూడా ఇక్కడ ఒక మంచి ఎడిటోరియల్ అయితే అందించారు. ఇక ఒకవైపు వాగ్దానాలు భంగం అవుతుంటే అంటూ కూడా అదితి ముఖర్జీ రాసినటువంటి ఆర్టికల్, వ్యాసకర్త CGIAR క్లైమేట్ ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ డైరెక్టర్. ఇక విశాఖ టు సింగపూర్ ఇక్కడ క్రూయిజ్ మార్చి నుంచి అంతర్జాతీయ క్రూయిజ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. అన్ని సీట్లు గెలవడానికి మార్పులు అంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖ గుడివాడ అమర్నాథ్ చెప్పారు. తన సీటు రాకపోవటం అంటే తనకి సీటు ఉండదు అనేటువంటి అంచనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని సీట్లు గెలవడానికి మార్పులు చేస్తున్నారంటూ కూడా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పుకొచ్చారు. ఇక నర్సాపురం మాజీ ఎమ్మెల్యే కాళికాంబ మృతి చెందారు. గోతిగాడ గుంటనక్కలు చంద్రబాబు పవన్ అంటూ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. ఇక గ్రాఫిక్స్ రాజధానితోనే బాబు దోపిడీ అంటూ కూడా బహుజన నాయకులు రిలే దీక్షలో కొన్ని విమర్శలు చేశారు. దేశంలో తొలి గ్రామస్థాయి కోల్డ్ స్టోరేజీని ప్రారంభించారు ఇక్కడ శావల్యాపురంలో. ఏపీ నిధులపై హైకోర్టులో పిటిషన్, ఏసీఏ నిధులపై హైకోర్టులో పిటిషన్. ఏసీ అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. చరిత్రలో నిలిచిపోయేలాగా జగనన్న సంక్షేమం, ఇక్కడ ప్రజలే మా నమ్మకం మా బలం అంటూ కూడా వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్. తిరుమల నడకదారి భక్తుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా హైకోర్టుకు తెలిపింది టీటీడీ. ఇక జాతీయ అంతర్జాతీయ విషయానికి వస్తే ఇస్రో అమ్ముల పొదిలో NGLV న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ తయారీకి సన్నాహాలంటూ కూడా ఒక వార్త ఇస్తున్నారు. ఎందుకంటే క్రయోజనిక్ ఇంజిన్ ఇది గతంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు, ఇప్పుడు స్వదేశీ పరిజ్ఞానంతో ఇక్కడ నిర్మాణం చేయబడుతున్నారు. ఇక గణతంత్ర వేడుకల్లో మహిళా త్రివిధ దళాల బృందం ఉంటుంది. ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా, 3వసారి కూడా డుమ్మా కొట్టారు. ఇక అదానికి భారీ ఊరట లభించింది. ఎందుకంటే సిట్టుతో కానీ దర్యాప్తు అవసరం లేదంటూ కూడా అదానీ గ్రూప్పై దర్యాప్తును బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ. సెబీ కొనసాగిస్తున్న దర్యాప్తు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం పెండింగ్లో ఉన్న దర్యాప్తును 3 నెలల్లో పూర్తి చేయండి. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు. దేశ ప్రగతి చరిత్రలో తమ వంతు పాత్ర పోషిస్తూ ఉంటామని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. సత్యమేవ జయత అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు గౌతమ్ అదానీ. ఇక ఈడీ విచారణకు 3 వారాల్లో సమాధానం ఇవ్వండి. మొయిత్రా పిటిషన్పై లోక్సభ సెక్రటరీ జనరల్కు సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. ఇక JN1 వేరియంట్ కేసులు విజృంభిస్తున్నాయంటూ కూడా వార్త. అత్యధిక సామర్థ్యం ఉన్న JN1 వేరియంట్ తన సత్తా చూపిస్తుంది. భారత్లో ఇటీవల వెలుగు చూసిన JN1 వేరియంట్ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 511 JN1 వేరియంట్ రకం కేసులు నమోదయ్యాయి. ఇక రక్తమూడిన ర్యాలీ. ఇరాన్లో సులేమానీ సంస్మరణ ర్యాలీ వద్ద జంట పేలుళ్ళు, 100 మందికి పైగా దుర్మరణం, 180 మందికి గాయాలు ఇక ఇరాన్లో జరిగింది. ఇక కన్వీనర్గా నితీష్ కుమార్, ఇండియా కూటమి కన్వీనర్గా నితీష్ కుమార్ త్వరలో ఇండియా కూటమి భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్న వార్త. ఇక మహిళా సాధికారతే మా లక్ష్యం అంటూ బుధవారం తిరువనంతపురంలో అభివాదం చేస్తున్న మోడీ. ఇక సిటీ పేజీలు ఇవి. ఇక
ఇక రాష్ట్రీయ విషయానికి వస్తే నిన్న 3,000 రూపాయల పెన్షన్ ఇక్కడ అందుకుంటున్నట్టుగా ఇవన్నీ మనం చూస్తున్నాము. గంటలోపే హామీలను అమలు చేస్తున్నారంటూ కూడా అంటే ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన గంటలోపే హామీ అమలు జరుగుతుంది. ఇక మందులు డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇది కూడా ఫస్ట్ పేజీ కంటిన్యూషను. ఇక సునీత ఇతరుల వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదు అంటూ కూడా హైకోర్టుకు నివేదించిన స్పెషల్ ఏపీపీ వెంకట సాయినాథ్. సీఎం జగన్ ఇంటికి సోదరి షర్మిల వెళ్ళింది. నిన్న సోదరితో తనయుడి వివాహానికి విచ్చేయాలని ఆహ్వాన పత్రిక అందించిన వైఎస్ఆర్ తనయ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఆ పార్టీకి చెందిన నేతల ప్రకటన. గన్నవరం ఎయిర్పోర్ట్లో మీడియాతో నిన్న వైఎస్ షర్మిల మాట్లాడారు. ఆ దృశ్యం మనం చూస్తున్నాం. ఇక కడపలో అనిల్ కుమార్ని కలిసిన బీటెక్ రవి తెలుగుదేశానికి చెందినటువంటి కీలక నాయకుడు. ఆయన అనిల్ కుమార్ని కలిసినట్టుగా ఫోటో మనం చూస్తున్నాం. ఇక కొలికపూడిని విచారించిన సిఐడి ఎవరైతే సినీ దర్శకుడు ఉన్నారో రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే ₹1 ఇస్తానంటూ కూడా ఒక టీవీ ఛానల్లో మాట్లాడిన కొలికపూడికి సిఐడి నోటీసులు జారీ చేసింది. నిన్న సిఐడి ఆఫీస్కి కొలికపూడి వెళ్ళారు. అక్కడ సుదీర్ఘంగా 7 గంటల పాటు ఆయన్ని విచారించారు. 8న మరోసారి రావాలని ఆదేశం. గైర్హాజరైన TV5 బిఆర్ నాయుడు, సాంబశివరావు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక అరకు కాఫీకి మరో అంతర్జాతీయ అవార్డు లభించింది. ఇక విజయవాడ డివిజన్లో పలు రైళ్లు రద్దు, దారిని మళ్లించారు. ఇక రామాయపట్నం దాదాపుగా పూర్తవుతుందంటూ కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ పూర్తిగా నెల్లూరు జిల్లాలో నిర్మాణం, వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమవుతున్న పోర్టు రామాయణం పట్టణంలో